పల్నాడు జిల్లా నర్సరావుపేట లింగంకుంట్ల ఎన్ఎస్పీ కాలనీలో స్థానికులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్నామని తమను ఖాళీ చేయాలి అంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలి అంటూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్ఎస్పీ కాలనీ వాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి ప్రజా సంఘాల నాయకులు కాలనీవాసులు వినతి పత్రం అందించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ బాధితులకు ప్రభుత్వం తరపున పక్కా ఇళ్లు నిర్మించిన అనంతరం ఖాళీ చేయాలని తెలపడంతో ఎన్ఎస్పీ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. లేదండి, మాకు ఎటువంటి నోటీసులు అందించకుండా సడన్ గా వచ్చి ఖాళీ చేయమని చెప్తున్నారండి. మేమేనండి ముందు నుండి ఉంటుంది. మేము 50 ఏళ్ల నుండి కూడా ఇదే ఇళ్లలో ఇదే ఉంటున్నాం. ఆ తలుపులు డోర్లు సరిగ్గా లేవు, ఏవి సరిగ్గా ఉండవు, పైనుంచి ఇంత మట్టి రాలింది. అయినా కానీ మాకు బయట అవకాశం లేక మేము ఏదో ఒక విధంగా అవే బాగు చేసుకొని సరి చేసుకొని ఎట్లాగో ఇక్కడే బ్రతుకుతున్నామండి. మా మామగారు ఎంప్లాయ్ అండి, అటెండర్గా చేశారు ఎన్ఎస్పీ ఆఫీస్లో. అదండి, ఏదో తక్కువ జీతాలకి మాకు ఎటువంటి బయట అవకాశాలు లేవండి. మేము బయటికి వెళ్ళి ఇప్పుడు ఇంతమందిని కూడా బయటికి వెళ్ళి అద్దెలకు అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లేదు. మరి ఎటు పోవాలి? మా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటున్నారంటే మిమ్మల్ని అనాథ శరణాలయంలో వేస్తాము అని చెప్పి అంటున్నారండి. మరి మమ్మల్ని కూడా వేస్తారా చెప్పండి? వెళ్ళి ఉంటాము, మరి మా బిడ్డల్ని మమ్మల్ని అందరిని వేస్తారా చెప్పండి? అవి ఇచ్చారు, వాటికి రిజిస్ట్రేషన్ లేదు, ఏమి లేదు. అవి ఇచ్చాము అని చెప్పేసి పేపర్లు అయితే ఇచ్చారు, వాటికి ఏదీ లేదండి. మరి ఇళ్ళు కట్టిమని చెప్పి కూడా అవి కూడా అడిగాము. స్థలం ఇచ్చారండి, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అవి మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పారు కానీ ఇవ్వలేదండి. కట్టుకోలేదండి, అసలు పర్మిషన్ రాలేదు. అసలు పర్మిషన్ అనేది రాలేదు, అక్కడ కరెంట్ అనేది లేదు. పర్మిషన్ ఇచ్చాము అని చెప్పి అన్నారు, అసలు ఏమీ రాలేదు. ఎన్ఎస్పీ కాలనీ వాసుల మీద గత రాత్రి పట్టణ పోలీసులు వచ్చేసి వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, అలాగే బైకులు గుంజుకోవడం, ఇళ్ళు ప్రొక్కలైన్లు పెట్టి జేసీబీలు పెట్టి కూల్చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం జరిగిన సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, అన్ని సంఘాలుగా మేము ఇవాళ బాధితులకు మద్దతు తెలపడం కోసం వచ్చాం. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వస్తాను, నేను అక్కడ కలెక్టర్ గారిని కలవటం, మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పేసి అంటే బాధితులు ప్రజా సంఘాలను ఆశ్రయించి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే ముందే పోలీసులు ఒక వలయంగా ఏర్పడి కనీసం బాధితులను 2 అడుగులు కూడా ముందుకు వేయకుండా అడ్డుకోవటం శోచనీయం. ఎందుకంటే బాధితులు ఎక్కడ కూడా నేరానికి పాల్పడే వాళ్ళు కాదు, చట్టాన్ని అమలు చేయమని అడగటానికి సంబంధించిన వాళ్ళే. అయ్యా, మా బ్రతుకు తెరువు కోల్పోతున్నాం, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇక్కడ ఇల్లు కూల్చేస్తామంటున్నారు, కాబట్టి మీరు మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధి అరవింద్ బాబు గారికి మెమరాండం ఇవ్వడం నేరమా? ఇది ఇవ్వడం కోసం వస్తే కలెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న అర్జీ ఇవ్వడం కోసం పోతే మీరందరూ పెద్ద వాళ్ళు, అంతా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఏదేదో చేస్తానికి సంబంధించి మాట్లాడితే, మీరు ఆఫీసర్, ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక మ్యాజిస్ట్రేట్, మేము మీకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నామంటే, అయ్యా గత 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి నివాస స్థలాలు ఏర్పరిచి పక్కా గృహాలు కట్టించండి, అప్పుడు నిరభ్యంతరంగా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా పోలీసుల్ని కేవలం మీరు అడిగిన దానికి సంబంధించి కలెక్టర్ ఏమన్నా చెప్పండి.
పోలీసులు పెట్టి భయపెడితే మంచిది కాదు. కలెక్టర్ గారిని మేము అడిగాం, మీరు వెంటనే అటువంటి చర్యలు ఏదైతే పోలీస్ చర్యలు ఉన్నాయో బెదిరింపు చర్యలు అది ఆపాలని చెప్పేసి అడిగాము. అలాగే వాళ్ళకి సంబంధించి బాధిత కుటుంబాలు 62 కుటుంబాలు ఉన్నాయి. ఆ 62 కుటుంబాలకి ప్రత్యామ్నాయ స్థలం చూపించి పక్కా గృహాలు కట్టిస్తే నిరభ్యంతరంగా వెళ్ళిపోతారని చెప్పాం. దానికి కలెక్టర్ గారు మాట్లాడారు, స్పందించి నేను కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. అర్జీ పెట్టామండి. చెప్తే లోతేటి శివశంకర్ గారు అప్పుడు అధికారులు ఏమన్నారంటే, ఇంతమంది పేద కుటుంబాలకి మేము ఇల్లు కట్టించిన తర్వాతే వెకేట్ చేపిస్తామని అప్పుడు చెప్పారు. బడ్జెట్ ఏమో ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వంలో. ఇల్లు కట్టి ఇవ్వలేదని చెప్పేసి మాకు కోపంతో మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. మాకేమో నిరాశ్రయాలు, అందరూ ముసలివాళ్ళు, అంతా కాటికి కాళ్ళు జాపినటువంటి వాళ్ళు. మాకు గతంలో నోటీసులు అనేవి కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ వచ్చి నాకు ఇవ్వలేదు. అంతకుముందు మేము రెంట్లు కట్టాము, మా నామినల్ రెంట్లు తీసుకున్నారు, కరెంటు బిల్స్ కట్టాము. కొంతమంది బై హ్యాండ్ కూడా కరెంటు బిల్లు మేము వేరే వాళ్ళకి గారి పేరు మీద, కొంతమందికి రిటైర్డ్ ఎంప్లాయీకి 4 పిల్లలు అయితే ఆయన పేరు మీద అలాట్మెంట్ అయితే వాళ్ళకి ఇచ్చారు, తత్తిమా వాళ్ళకి ఇవ్వలేదు. ఇది చేస్తున్నాము, మమ్మల్ని కట్టించి పంపిస్తామని చెప్పారు. మేము నారా లోకేష్ బాబు గారికి కూడా మా ఇబ్బందులు మెయిల్ పెట్టాము. 2 సార్లు మెయిల్ పెడితే ఆయన 2వ రోజే స్పందించి లోకేష్ బాబు గారు పొద్దున్నే అతని సెక్రటరీ ద్వారా ఫోన్ చేయించి, మీకు పునరావాసం కల్పించిన తర్వాత మా ప్రభుత్వంలో మిమ్మల్ని బయటికి పంపిస్తాము, అప్పుడు దాకా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులకు ఆదేశిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు చెప్పారు. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు, పేద ప్రజలని చెప్పేసి. ఇక్కడ ఎవరు కూడా సంఘానికి హాని కలిగించే వాళ్ళు కానీ ఎవరు లేరు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలే, డిగ్నిటీ ఆఫ్ లేబర్, పని చేసుకునే వాళ్ళే. జాబులు ఉన్నోళ్ళు బయటికి పోయారు కొంతమంది. మొత్తం 300 కుటుంబాలు. ఇది మేము పీఠాధిపతి గారిని కూడా అడగడం జరిగింది. నివాస గృహాలకి మేము ఎటువంటి ఇబ్బంది కలిగించాం, ఉండొచ్చు అని కూడా చెప్పారు. ఆన్ ది స్పాట్గా వారానికి ఒకసారి వచ్చి ఇళ్ళకి రావటం, మీరు వెళ్ళిపోండి అంటాం, ఇబ్బంది పెట్టడం, లేదా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని దూషించి మాట్లాడటం.